హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈ సిరీస్లో ఆంథ్రోపాలజీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నీట్గా ఎక్స్ప్లెయినర్ రూపంలో చెప్పుకుందామమ్మా. అయితే నేను ఈరోజు తీసుకున్న టాపిక్ ఏంటది? లీథల్ జీన్స్. అయితే ఇది బయలాజికల్ ఆంథ్రోపాలజీలో ఉంది. ఓకే, బయలాజికల్ ఆంథ్రోపాలజీ అయినా అంటాము, లేదంటే ఫిజికల్ ఆంథ్రోపాలజీ అని అంటాం. సో చాలామంది ఈ టాపిక్ని మోస్ట్ టఫ్ పార్ట్ అని చెప్తారు, అవునా? సో అందుకని ఇందులో టాపిక్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఎగ్జామినేషన్కి బాగా హెల్ప్ అవుతుంది. ఆర్ మీ ప్రిపరేషన్ ఎంతవరకు ఉందో ఆల్రెడీ కంప్లీట్ చేస్తే టాపిక్ మీద ఎంత పట్టు మీకుందో మీకు కూడా తెలుస్తుంది. ఆర్ మన క్లాస్ టీచింగ్ అయినా కూడా మీకు తెలుస్తుంది అనమాట. సో వేరియస్ అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయని ఐ హ్యావ్ టేకెన్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ. క్లియర్? ఎస్. అయితే చూడండి, ఆప్షనల్ ఆంథ్రోపాలజీ ఎల్టీఎక్స్ క్లాసెస్లో నేనే డీల్ చేస్తానమ్మా. దిస్ ఈజ్ శ్రీనివాస్. క్లియర్? ఎస్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ వేస్ట్ ఎనీ టైమ్, వీ షల్ గో ఫర్ ది టాపిక్. ఫైన్. సో అంతకుముందు ఒక్కసారి చూడమ్మా, దసరా స్పెషల్ యూపీఎస్సి ఇన్ఫినిటీ ఆన్లైన్ రికార్డెడ్ క్లాస్ అయితే 40,000కి, ఆన్లైన్ లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే 50,000కి, ఆఫ్లైన్ అయితే 60,000కి తీసుకొని రావడం జరిగిందమ్మా. ఆఫ్లైన్ అయితే 60,000. హైదరాబాద్, విశాఖపట్నంలో ఆఫ్లైన్ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడైనా కూడా జాయిన్ అవ్వగలరు. అయితే కొత్త బ్యాచ్ అనేది అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. సో అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి దిస్ ఈస్ ద బెటర్ టైం, యూ స్టార్ట్ రైట్ నౌ. క్లియర్? సో అయితే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి నో నీడ్ టు వెయిట్ అప్ టు అక్టోబర్ 1st. సో లాస్ట్లో కడతాను అట్లా కాకుండా ఇప్పుడే కట్టి వెంటనే మీరు క్లాసెస్ని యాక్సెసిబిలిటీ తెచ్చుకోవచ్చమ్మా. క్లాసెస్లో మీరు వెంటనే జాయిన్ అవ్వచ్చు కాబట్టి మీకు ఇది అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. సో ఇమీడియట్గా ఈ నెంబర్కి కాల్ చేయండి అమ్మా. 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మీరు యూపీఎస్సి డెమో క్లాసెస్ చూడాలనుకున్నా కూడా మీరు ఇక్కడ ఆన్లైన్ చూడొచ్చు. లేదు ఆఫ్లైన్ హైదరాబాద్ కానీ మీరు విశాఖపట్నం దగ్గరలో ఉన్నారు అంటే మీరు క్లాస్కి ఎప్పుడైనా కూడా వచ్చి కంటిన్యూస్ 3 days ఫ్రీ డెమోస్ అనేవి మీరు క్లాస్లో వినగలరు అనమాట. క్లియర్? సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది క్లాసెస్ ఏ విధంగా జరుగుతున్నాయి అని. ఫైన్. ఎస్. అయితే చూడమ్మా, దసరా స్పెషల్ కేవలం జిఎస్కి మాత్రమే కాదు, ఆప్షనల్కి కూడా ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ. క్లియర్? సో 20,000 రూపీస్కే రికార్డెడ్ వీడియో, 25,000కే లైవ్ ప్లస్ రికార్డెడ్ సింగిల్ పేమెంట్ అమ్మా. క్లియర్? సింగిల్ పేమెంట్లో మీరు అప్ ఫ్రంట్ దీనికి పే చేసినట్టయితే లైవ్ ప్లస్ రికార్డెడ్ వస్తుంది. మనం ఆప్షనల్స్ ఆఫర్ చేస్తుంది పిఎస్ఐఆర్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు లిటరేచర్. కొత్త బ్యాచెస్ అనేవి అక్టోబర్ నుంచి వస్తాయమ్మా. డేట్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి. ఆంథ్రోపాలజీ వరకు నేనే డీల్ చేస్తున్నానమ్మా. మీకు టాపిక్స్ అన్నీ కూడా డైలీ 1 hour మీరు నాతో స్పెండ్ చేస్తే చాలు. వితిన్ 5 monthsలో టోటల్ సిలబస్ సిలబస్ చాలా చిన్నదే కదా సార్, అన్ని మంత్స్ ఎందుకు? అయితే ఇక్కడ మీరు దిస్ ఇన్క్లూడ్స్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ రైటింగ్. క్లియర్? సో మీరు రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాస్తూ టాపిక్స్ నేర్చుకుంటూ నోట్స్ కంప్లీట్ చేస్తూ డెడికేటెడ్గా కూర్చుంటే నెక్స్ట్ 5 monthsలో అసలు ఆప్షనల్ అనేది మళ్ళీ మీరు ఓపెన్ చేయకుండా కూడా చేసుకోవచ్చు అనమాట. క్లియర్? అండ్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి అక్టోబర్ బ్యాచ్లో స్టార్ట్ అయినా కూడా మీరు ఆంథ్రోపాలజీ ఆప్షనల్ తీసుకుంటే నెక్స్ట్ ప్రిలిమ్స్ కల్లా అట్లీస్ట్ 1 time రివిజన్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి అవుతుందన్నమాట. క్లియర్? ఎస్. అయితే మీరు చూసి జాగ్రత్తగా డెసిషన్ అనేది తీసుకోండమ్మా. క్లియర్? ఎస్. అయితే చూడండి, మనం మన టాపిక్లోకి వెళ్ళిపోతున్నాం. ఫైన్. అయితే ఈరోజు టాపిక్ ఏంటి? లీథల్ జీన్స్ అని అంటాము. క్లియర్? లీథల్ జీన్స్ అని అంటాం. అయితే ఒక్కసారి చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జీన్స్ అంటే ఏంటి? జన్యు ప్రమాణాలు అని అంటాం, జీన్స్ అని అంటాం, అవునా? అయితే హ్యూమన్ బీయింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్లో డిఫరెంట్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. ఆర్గాన్స్ అంటే ఏంటి? హ్యాండ్ ఒక ఆర్గాన్, లెగ్ ఒక ఆర్గాన్, ఐ ఒక ఆర్గాన్, హార్ట్ ఒక ఆర్గాన్, అవునా? అయితే ఈ ఆర్గాన్లో టిష్యూస్ అనేవి ఉంటాయి, అవునా? ఆర్గాన్లో టిష్యూస్ అనేవి ఉంటాయి, రైట్? సో మీకు ఫ్లెష్ లాగా ఉండే వాటిని టిష్యూస్ అని అంటాము. ఈ టిష్యూస్ అనేవి దేంతో రూపొందబడతాయి? అవి సెల్స్ అని అంటాం. అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్
టిష్యూస్ అవుతాయి, గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ఆర్గాన్స్ అవుతాయి, గ్రూప్ ఆఫ్ ఆర్గన్ హ్యూమన్ బీయింగ్ ఆర్ నథింగ్ బట్ ఒక ఆర్గానిజం అవుతుంది. క్లియర్? అది ఇక్కడ మనం హ్యూమన్ బీయింగ్గా ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. సెల్ అని అంటాం. అయితే సెల్లో న్యూక్లియస్ అనేది ఉంటుందమ్మా. సెల్లో న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఈ న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఈ క్రోమోజోమ్స్ని మనం ఓపెన్ చేసి చూస్తే, పార్ట్స్ అనేవి పెద్దగా చేసి చూస్తే అక్కడ మనకి జీన్స్ అనేవి కనిపిస్తుందన్నమాట. అంటే జీన్ అంటే ఏంటి? జీన్ అనేది ఒక వ్యక్తి యొక్క, ఒక బీయింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్ని డిసైడ్ చేస్తుంది. క్యారెక్టరిస్టిక్. క్లియర్? సో క్యారెక్టరిస్టిక్స్ని ఇది చూపిస్తుంది. క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి సార్? ఒక వ్యక్తి హైట్ ఉన్నాడా, షార్ట్ ఉన్నాడా, బ్లాక్ ఉన్నాడా, వైట్ ఉన్నాడా, ఫ్యాట్ ఉన్నాడా, థిన్గా ఉన్నాడా, ఇవన్నీ కూడా జీన్స్ డిసైడ్ చేస్తాయి. తన ఐక్యూ కెపాసిటీస్ కానీ. క్లియర్? ఇవన్నీ కూడా జీన్స్ విల్ డిసైడ్. క్లియర్? జీన్స్ జనరల్గా క్యారెక్టరిస్టిక్స్ అనేవి డిసైడ్ చేస్తుంది అన్నమాట. అర్థమైంది కదమ్మా? ఇక్కడ మనం హ్యూమన్ బీయింగ్స్ని ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే హ్యూమన్ బీయింగ్స్ని ఆర్గానిజం అని కూడా అనొచ్చు. ఆర్గానిజం అంటే గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్, ఆర్గాన్స్ అంటే గ్రూప్ ఆఫ్ టిష్యూస్, టిష్యూస్ అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్, సెల్స్ అంటే సెల్లో న్యూక్లియస్ అనేది ఒకటే ఉంటుంది. ఆ న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఆ క్రోమోజోమ్స్ సమ్ పార్ట్ ఆఫ్ క్రోమోజోమ్ అనేది జీన్. ఆ జీన్ అనేది ఒక క్యారెక్టరిస్టిక్ని డెడికేటెడ్గా చూపిస్తుంది. క్లియర్? దాన్ని జీన్ అంటాం. యాక్చువల్లీ లీథల్ జీన్స్లో మీకు జీన్స్ అంటే తెలియాలి అని క్లియర్గా చెప్పడం జరిగింది. అవునా? అయితే ద డెఫినేషన్ ఆఫ్ లీథల్ జీన్ అంటే ఏంటి? లీథల్, మీరు లీథల్ మీనింగ్ అంటే ఏమని చూస్తారు? డేంజరస్ అని చూస్తాము. లీథల్ అంటే నథింగ్ బట్ డేంజరస్. లీథల్ అంటే నథింగ్ బట్ డేంజరస్ అని చూస్తాం. అయితే లీథల్ జీన్స్లో ఏ విధంగా మీరు రాస్తారు? ది జీన్. క్లియర్? ఏ జీన్ అయితే ఇక్కడ ఉంటుందో, ద జీన్ విచ్ కిల్స్ ఇట్స్ పొసెసర్స్ అని చూస్తాము. ఇట్స్ possessors. The gene which kills its possessors is called lethal genes. సో ఏ జీన్స్ అయితే ఉంటాయో ఆ జీన్స్ వల్ల ఆ వ్యక్తి చనిపోవడం జరుగుతుందన్నమాట. అంటే ఒక జీన్స్ అనేది, ఆ జీన్ అనేది ఉండడం వలన ఆ వ్యక్తి చనిపోవడం జరుగుతుంది. అటువంటి జీన్స్ని లీథల్ జీన్స్ అని అంటాము. క్లియర్? పేర్లోనే ఉంది కదా, లీథల్ అంటే డేంజరస్ అని. ఎస్, అటువంటి జీన్స్ని డేంజరస్ జీన్స్ అంటాం ఆర్ లీథల్ జీన్స్ అని అంటాము. ద జీన్ విచ్ కిల్స్ ఇట్స్ పొసెసర్స్ ఆర్ కాల్డ్ లీథల్ జీన్స్ అని అంటాము. అయితే లీథల్ జీన్స్ని ఏ విధంగా డివైడ్ చేస్తామో చూడండమ్మా. నేను ఒక పిక్టోరియల్ డయాగ్రామ్ అనేది వేయడం జరుగుతుంది. దాన్ని మీరు ఎగ్జామ్లో ఖచ్చితంగా వేసి తీరాల్సిందే. అట్లాంటివి వేస్తేనే వాటిని మనం ప్రెజెంటేషన్ అని అంటాము అండ్ మన మార్క్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. క్లియర్? సో లీథల్ జీన్స్ని జనరల్గా 2 విధాలుగా మనం డివైడ్ చేస్తాం. ఒకటి డామినెంట్ లీథల్ జీన్ అని అంటాము. డామినెంట్ లీథల్ జీన్ అని అంటాం. మరొకటి రిసెసివ్ లీథల్ జీన్ అని అంటాం. డామినెంట్ లీథల్, రెసెసివ్ లీథల్. అయితే డామినెంట్లో 2 వెరైటీలు ఉంటాయి. ఆ 2 వెరైటీల్లో ఒకటి సబ్ లీథల్. క్లియర్? సబ్ లీథల్ డామినెంట్ అని అంటాము. సెమీ లీథల్ డామినెంట్ అని అంటాం. రెసెసివ్లో కూడా సేమ్ అదే విధంగా రెసెసివ్లో కూడా సబ్ లీథల్ అని అంటాము. రిసెసివ్లో కూడా సెమీ లీథల్ అనేవి ఉంటాయి. సార్, ఈ సబ్ లీథల్ ఏంటి, సెమీ లీథల్ ఏంటి? ఒక్కసారి చూడమ్మా. సబ్ లీథల్ అంటే ఆ వ్యక్తి, ఒకటి గుర్తుంచుకోండి, లీథల్ జీన్స్ ఉన్నాయి అంటే ఆ వ్యక్తి చనిపోతాడు అని చూసాం. అవునా? సబ్ లీథల్లో ఎస్, ఆ వ్యక్తికి డెత్, చనిపోవడం అనేది జరుగుతుంది. బట్ ఎప్పుడు, ఏ టైంలోనంటే అట్ ది ఫేస్ ఆఫ్ ఇన్ఫాన్సీ ఓన్లీ. క్లియర్? సో చిన్నప్పుడే.
క్లియర్. బిఫోర్ 5 ఇయర్స్ రాకముందే చనిపోవడం జరుగుతుందన్నమాట. చైల్డ్హుడ్ స్టేజ్లోనే, ఎర్లీ ఇన్ఫాన్సీ స్టేజ్లోనే వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. దీన్నే సబ్లీథల్ అని అంటాం. సబ్ అంటే ఇన్ఫాన్సీ అని గుర్తుంచుకోండి. క్లియర్, అట్లా గుర్తుంచుకున్నామా. సబ్ అంటే సబ్ జూనియర్ అట్లా అంటాం కదా, అంటే చిన్నపిల్లల్ని అంటాం. సో సబ్ లీథల్ అని అంటే ఆ వ్యక్తి చిన్నప్పుడుగా ఉన్నప్పుడే, ఇన్ఫాన్సీ కానీ కాస్త చైల్డ్హుడ్ స్టేజ్లోనే వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. వాళ్ళు రిప్రొడక్టివ్ ఏజ్కి రారు. రిప్రొడక్టివ్ ఏజ్ అంటే ఏంటి అంటే 18 ఇయర్స్ ఆ టైం వరకు రారన్నమాట. క్లియర్. సో అంతకు ముందే చనిపోవడం జరిగితే ఆ డిసీజెస్ని సబ్లీథల్ డిసీజ్ అని అంటాము. క్లియర్ సార్. మరి సెమీ లీథల్ అంటే ఏంటి? సెమీ లీథల్ అంటే ఇక్కడ వ్యక్తి చనిపోతాడు, బట్ ఆ వ్యక్తి చనిపోవడం ఎప్పుడు జరుగుతుంది? ఆ రిప్రొడక్టివ్ ఏజ్ దాటిన తర్వాత కొన్ని సంవత్సరాలకి చనిపోవడం జరుగుతుందన్నమాట. రిప్రొడక్టివ్ ఏజ్ దాటిపోవాలి అంటే జనరల్గా సెమీ లీథల్ డిసీజ్ వచ్చిన వాళ్ళు 40 ఆర్ 50+ ఇయర్స్ తర్వాత ఆ డిసీజ్ వస్తుంది. ఆ డిసీజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ఏజ్లో చనిపోవడం జరుగుతుందన్నమాట. క్లియర్. సబ్లీథల్ అంటే ఏంటమ్మా? ఇన్ఫాన్సీ స్టేజ్లో కానీ చైల్డ్హుడ్ స్టేజ్లో కానీ వ్యక్తి చనిపోతే దాన్ని సబ్లీథల్ అంటాం. సెమీ లీథల్ అంటే ఏంటి? రిప్రొడక్టివ్ ఏజ్ దాటిన తర్వాత. రిప్రొడక్టివ్ ఏజ్ అనేది 18 ఇయర్స్ అని తీసుకున్నా 40-50 ఇయర్స్ దాటిన తర్వాత వీళ్ళు చనిపోవడం జరుగుతుంది. అయితే చిన్న కండిషన్ ఉంది. క్లియర్. ఈ సబ్లీథల్ సెమీ లీథల్ కాకుండా మరొక టైప్ ఆఫ్ జీన్స్ ఉంది. దాన్నే మనం కండిషనల్ లీథల్ అని అంటాం. క్లియర్. కండిషనల్ లీథల్. కండిషనల్ లీథల్ జీన్స్ అంటే నథింగ్ బట్ ఇవి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ బట్టి మనకి డెత్ అనేది వస్తుందా లేదా చూస్తుంది. సార్ ఎన్విరాన్మెంటల్ కండిషన్ ఏంటి? ఎన్విరాన్మెంటల్ కండిషన్ అంటే ఒక్కసారి చూడబా, కండిషనల్ లీథల్ జీన్ కొన్ని కండిషన్ బేసిస్ మీద మాత్రమే ఆ వ్యక్తికి డెత్ అనేది తీసుకొస్తుంది. దేర్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ రిగార్డింగ్ వన్ డిసీజ్ యూ హ్యావ్ టు రిమెంబర్. దట్ ఈజ్ ఆ డిసీజ్ని ఫినైల్ కీటోనూరియా అని అంటాము. ఏమంటాం? ఫినైల్ కీటోనూరియా అని అంటాము. ఫినైల్ కీటోనూరియా అంటే ఏంటి? జనరల్గా మనం తినే పదార్థాల్లో ఏముంటాయి? అమైనో యాసిడ్స్ అనేవి ఉంటాయమ్మా. క్లియర్. మనం తినే పదార్థాల్లో అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఈ అమైనో యాసిడ్స్ నుంచి మనకి మొత్తం ఎనర్జీ అంతా కూడా వస్తుంది. అయితే ఇటువంటి అమైనో యాసిడే ఒకటి, దట్ ఈజ్ ఫినైల్ ఎలనైన్. ఫినైల్ ఎలనైన్ అని అంటాము. క్లియర్. ఫినైల్ ఎలనైన్ అంటే ఏంటి? అది ఒక అమైనో యాసిడ్. అయితే ఇది జనరల్గా ఏంటి? ఇది ఈ ఫినైల్ ఎలనైన్ ఏమవుతుంది? ఫినైల్ కీటోన్గా తయారవుతుంది. క్లియర్. ఫినైల్ కీటోన్గా తయారవుతుంది. అయితే ఈ ఫినైల్ కీటోన్ అనేది బాడీలో హార్మ్ఫుల్ ప్రతి ఒక్కరూ కూడా. అయితే ఫినైల్ ఎలనైన్ సంబంధించిన ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి తిన్నాము అంటే మనకి అటువంటి జీన్స్ ఉన్నాయి అంటే ఫినైల్ కీటోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, బ్రేక్ అవ్వదు. అదే మీకు కండిషనల్ లీథల్ జీన్ లేదు అంటే ఈ ఫినైల్ కీటోన్ అనేది స్మాల్ పార్ట్స్ కింద బ్రేక్ డౌన్ అవుతుంది. ఎప్పుడైతే ఇది స్మాల్ పార్ట్స్ కింద బ్రేక్ డౌన్ అవుతుందో దీని హార్మ్ఫుల్నెస్ అనేది మరి ఉండదు. అర్థమవుతుందా? ఫినైల్ కీటోన్ అనేది ఇన్ జనరల్గా ప్రతి ఒక్కరిలో కూడా బ్రేక్ డౌన్ అయిపోతుంది. బ్రేక్ డౌన్ అయిపోయింది అంటే అది హార్మ్ఫుల్ కాదు ఇంకా. బట్ ఎవరికైతే ఈ డిసీజ్ ఉంటుందో, ఆ జీన్ అనేది, ఆ జన్యు ప్రమాణం అనేది అట్లా ఉంటుందో వాళ్ళని కండిషనల్ లీథల్ జీన్స్ అని అంటాము. అక్కడ ఫినైల్ కీటోనూరియా అనేది డిసీజ్ చూస్తామన్నమాట. క్లియర్. అంటే వాళ్ళకి బ్రేక్ డౌన్ అనేది అక్కడ అవ్వడం లేదు అని చూస్తాం. అవునా? అక్కడ బ్రేక్ డౌన్ అనేది అవ్వడం లేదు. అలా అవ్వకపోవడంతో ఆ కండిషన్స్లో మాత్రమే వాళ్ళు చనిపోతారు. అర్థమైందమ్మా? కండిషనల్ లీథల్ అంటే ఫినైల్ ఎలనైన్ సంబంధించిన ఫుడ్స్ని తింటే మాత్రమే వాళ్ళకి డిసీజ్ వస్తుంది. ఒకవేళ వాళ్ళు ఫినైల్ ఎలనైన్కి సంబంధించిన ఫుడ్స్ తీసుకోకపోతే వాళ్ళకి డెత్ రాదు. అంటే కండిషన్ ఏంటి? కండిషన్ ఈజ్ ఫుడ్.
అందుకే దాన్ని కండిషనల్ లీథల్ జీన్స్ అని అంటాము. క్లియర్? కండిషన్ ఏంటమ్మా? దట్ ఈస్ ఫుడ్. సో ఆ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి కండిషనల్ లీథల్. ఫుడ్ తింటే డెత్ వస్తుంది, ఫుడ్ తినకపోతే డెత్ అనేది రాదు. అంటే మీరు ఎలా గుర్తుంచుకోవచ్చు, నో కన్జంప్షన్, సింపుల్గా నో కన్జంప్షన్ నో డెత్ అని మీరు గుర్తుంచుకోవచ్చు. క్లియర్? సో అయితే మనం 3 టైప్స్ ఆఫ్ డిసీజెస్ లీథల్ జీన్స్ అనేవి చూస్తున్నాం. ఒకటి సబ్లీథల్, సెమీ లీథల్, కండిషనల్ లీథల్. సబ్లీథల్ అంటే ఇన్ఫాన్సీ, చైల్డ్హుడ్ స్టేజ్లో చనిపోవడం. అండ్ నెక్స్ట్ సెమీ లీథల్ అంటే రిప్రొడక్టివ్ ఏజ్ వచ్చినంత వరకు ఉండడం అండ్ ఆ తర్వాత చనిపోవడం. కండిషనల్ లీథల్ అంటే ఏంటి? కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై అయితే డెత్ రాదు, లేదు అంటే కొన్ని కండిషన్స్లో డెత్ వస్తుంది. ఆ కండిషన్ ఏంటి? ఫుడ్ అన్నమాట. ఫినైల్ ఎలనైన్కి సంబంధించిన ఫుడ్ గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. ఫైన్. ఎస్. అయితే ఇక్కడ జనరల్గా చూడండమ్మా, మనం ఇంతవరకు సబ్లీథల్ చూసారు, సెమీ లీథల్ చూసారు, డామినెంట్లో, రెసెసివ్లో సబ్లీథల్ చూసారు, సెమీ లీథల్ చూసారు. అక్కడ ఏ డిసీజెస్ని ఎగ్జాంపుల్ రాయడమో మనం ఇప్పుడు చూస్తామన్నమాట. చూడండి ఒక్కసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ ఐ విల్ గో విత్ డామినెంట్ పార్ట్. క్లియర్? సో డామినెంట్ జీన్స్, డామినెంట్ జీన్స్లో 2 టైప్స్ అని చూసాం, అవునా? సో ఫస్ట్ వన్ ఈజ్ సబ్లీథల్ అండ్ హియర్ ఇట్ ఈజ్ సెమీలీథల్. సబ్లీథల్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ కింద మనం ఎపిలోయియా అనే డిసీజ్ రాస్తాము. ఏం రాస్తాము? ఎపిలోయియా. క్లియర్? ఎపిలోయియా. అయితే ఈ ఎపిలోయియా డిసీజ్ అనేది ఏంటి? ఇది జనరల్గా హియర్ వీ సీ మల్టిపుల్ స్కిన్ ట్యూమర్. మల్టిపుల్ స్కిన్ ట్యూమర్ అనేది చూస్తాం. స్కిన్ ట్యూమర్ అంటే ఏంటి? నథింగ్ బట్ స్కిన్ క్యాన్సర్ అన్నమాట. క్లియర్? సో అయితే ఇది జనరల్గా చిన్నపిల్లలు బర్త్ తీసుకున్న వెంటనే కూడా వాళ్ళకి ఈ డిసీజ్ అనేది వస్తుంది. ఎపిలోయియా మల్టిపుల్ స్కిన్ ట్యూమర్స్ అని చూస్తాము. సో వాళ్ళకి డెత్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. మల్టిపుల్ స్కిన్ ట్యూమర్ రావడం వలన అది ఒక స్కిన్ క్యాన్సర్ అని చూస్తాము. అయితే ఇక్కడ మెయిన్ వీళ్ళకి రావడం జరుగుతుందన్నమాట, మల్టిపుల్ స్కిన్ ట్యూమర్ ఆర్ క్యాన్సర్. ఈ స్కిన్ క్యాన్సర్ చిన్నప్పుడే రావడంతో వాళ్ళు ఇన్ఫాన్సీ స్టేజ్లోనే చనిపోతారు. ఇన్ఫాన్సీ. క్లియర్? అంటే చిన్న ఏజ్లోనే చనిపోతారు. సో సబ్లీథల్లో ఏంటమ్మా ఎగ్జాంపుల్? దట్ ఈజ్ ఎపిలోయియా. క్లియర్? సో సెమీలీథల్లో ఎగ్జాంపుల్ ఏమని పెడతాం? సెమీలీథల్లో ఎగ్జాంపుల్ హంటింగ్టన్ డిసీజ్ అని పెడతాం. ఏంటమ్మా? హంటింగ్టన్ డిసీజ్. అయితే ఈ హంటింగ్టన్ డిసీజ్ అంటే ఏంటి? ఇక్కడ హంటింగ్టన్ డిసీజ్ అనేది చూస్తే దిస్ ఈజ్ ప్రోగ్రెసివ్ డీజనరేషన్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అని చూస్తాం. ప్రోగ్రెసివ్ degeneration of nervous సిస్టమ్. ప్రోగ్రెసివ్ డీజనరేషన్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అని చూస్తాం. అంటే హ్యూమన్స్ యొక్క నర్వస్ సిస్టమ్ ఏంటమ్మా? మన మూమెంట్కి యూజ్ అయ్యే సిస్టమ్ని నర్వస్ సిస్టమ్ అని అంటాం. నర్వస్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటేనే హ్యూమన్ బీయింగ్స్ కరెక్ట్గా నడవగలరు, మూవ్ అవ్వగలరు. అయితే ఇక్కడ ప్రోగ్రెసివ్ డీజనరేషన్ అంటున్నాం. అంటే అర్థం ఏంటి? కొద్ది కొద్దిగా నర్వస్ సిస్టమ్ అనేది వీక్ అయిపోతుంది, నర్వస్ సిస్టమ్ ఇంకా పనికిరాదన్నమాట. క్లియర్? అంటే ఇక్కడ డిసీజ్ అనేది 40 ఇయర్స్లో నుంచి 60 ఇయర్స్ మధ్యలో వస్తుందన్నమాట. 40 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ మధ్య ఏజ్ గ్యాప్ వాళ్ళకి వస్తుంది. వచ్చిన కొన్ని ఇయర్స్ వరకు ఉంటున్నారు, కొన్ని ఇయర్స్ తర్వాత చనిపోతారనమాట. క్లియర్? సో వస్తే కొన్ని ఇయర్స్ వరకు ఉంటారు, కొన్ని ఇయర్స్ తర్వాత చనిపోవడం జరుగుతుంది. దీన్ని హంటింగ్టన్ డిసీజ్ అని అంటాం. సో సబ్లీథల్లో, డామినెంట్లో సబ్లీథల్లో ఎపిలోయియా రాస్తాం, సెమీలీథల్లో హంటింగ్టన్ డిసీజ్ అనేది రాస్తాం. క్లియర్? ఎస్. అయితే ఇప్పుడు మనం రిసెసివ్లో సబ్లీథల్, సెమీలీథల్లో ఏమున్నాయో చూద్దాం. చూడండమ్మా. దట్ ఈజ్ ఇప్పుడు రిసెసివ్. సో రిసెసివ్లో కూడా 2 వచ్చాయి. ఫస్ట్ వన్ ఈజ్ సబ్లీథల్ అండ్ నెక్స్ట్ సెమీలీథల్. క్లియర్? సబ్లీథల్, సెమీలీథల్.
అయితే సబ్లీతల్లో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం రాస్తాం, సికిల్ సెల్ ఎనీమియా అని రాస్తాము. క్లియర్, సికిల్ సెల్ ఎనీమియా. క్లియర్, ఎనీమియా అంటే లాస్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్ అని అంటాం. బట్ సికిల్ సెల్ ఎనీమియాలో ఏం జరుగుతుంది చూడమ్మా. ఒక నార్మల్ రెడ్ బ్లడ్ సెల్ ఆర్బీసీ అని అంటామా, ఒక నార్మల్ రెడ్ బ్లడ్ సెల్ అనేది ఒక సర్కిల్ షేప్లో ఉంటుంది. బట్ సికిల్ సెల్ ఎనీమియా మాత్రం సికిల్ షేప్లో ఉండడం జరుగుతుంది. దీన్ని సికిల్ సెల్ అని అంటారు. అంటే రౌండ్గా ఉండే చోట సికిల్ సెల్ అవుతుంది. బట్ అయితే సికిల్ సెల్ ఎనీమియా వస్తే ప్రాబ్లం ఏమవుతుందంటే సర్వైవర్స్ వాళ్ళు జనరల్గా బతకలేరు, సికిల్ సెల్లో ఎక్కువ రోజులు బతకలేరు అనమాట. చైల్డ్హుడ్ స్టేజ్లోనే చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది సబ్లీతల్ కాబట్టి. ఎందుకమ్మా, ఒక ఆర్బీసీ సర్కిల్లో ఉంటే మాత్రమే ఇది హీమోగ్లోబిన్ క్యారీ చేస్తుంది. అవునా, హీమోగ్లోబిన్ని క్యారీ చేస్తుంది. ఇట్లా ఎక్కువ క్యారీ చేయగలది. ఇలాగా సెమీ షేప్డ్, ఇట్లా హాఫ్ షేప్డ్ కానీ హాఫ్ కెపాసిటీతో ఉంటే తన హీమోగ్లోబిన్ కెపాసిటీస్ అనేవి తక్కువగా ఉండడం జరుగుతుంది. అవునా, సో తన హీమోగ్లోబిన్ కెపాసిటీ తక్కువ ఉండడం వలన ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట సికిల్ సెల్ ఎనీమియాలో. క్లియర్, సో హీమోగ్లోబిన్ ఎక్కువ క్యారీ చేయలేదు కాబట్టి హీమోగ్లోబిన్ అనేది మన బాడీలో ప్రతిదానికి అవసరం కాబట్టి. క్లియర్, సో బాడీ అనేది ఎక్కువ రోజులు బ్రతకలేదు. సో సబ్లీతల్లో ఎగ్జాంపుల్ ఏంటమ్మా, సికిల్ సెల్ ఎనీమియా అని చూస్తాము. దెన్ సెమీ లీథల్లో ఎగ్జాంపుల్ ఏం చూస్తాము అంటే దెర్ ఈజ్ వన్ డిసీజ్ దట్ ఈస్ కాల్డ్ హీమోఫీలియా అని చూస్తాం. హీమోఫీలియా అంటే చూడండి, మనకి జనరల్గా బాడీ ఉంది. లెట్స్ టేక్ హ్యాండ్కి ఒక చిన్న స్కార్ పడింది. స్కార్ అంటే ఒక గీత, ఒక దెబ్బ లాంటిది పడింది, ఒకటి గీసుకున్నది. అయితే హ్యాండ్ నుంచి బ్లడ్ అనేది వస్తుంది. అవునా, బ్లడ్ వచ్చినా కూడా అంటే జస్ట్ ఒక నార్మల్ గీతలాగా పడితే బ్లడ్ వస్తుంది, కొంతసేపు తర్వాత బ్లడ్ అనేది ఆగిపోతుంది. అంటే బ్లడ్ ఎందుకు ఆగుతుంది, బ్లడ్లో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయమ్మా. క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటే జనరల్గా బ్లడ్ గడ్డ కట్టుకుపోయింది అని అంటామా. అంటే దెబ్బ తగిలిన చోట చూస్తే రెడ్ కలర్లో ఒక లేయర్ అనేది ఫాలో అవుతుంది. అవునా, ఒక లేయర్ ఫార్మ్ అయిపోతుంది. దాన్నే క్లాటింగ్ ఫ్యాక్టర్ అని అంటాము. క్లియర్, ఎస్ కదా, ఎస్. అయితే ఆ క్లాటింగ్ అవ్వడానికి గల కారణం మెయిన్ ఒకటి ఉంటుంది. దట్ ఈజ్, సో దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. దాన్నే ఫ్యాక్టర్ 8 అని అంటాము. అంటే ఫ్యాక్టర్ 8 అనేది మీ బాడీలో ఉంటే మాత్రమే మీరు మీ బ్లడ్ అనేది బ్లడ్ క్లాట్ అవ్వగలుగుతుంది. క్లియర్, అంటే ఫ్యాక్టర్ 8 అనేది ఉంటుంది. ఫ్యాక్టర్ 8 అనేది బాడీలో ఉంటే మాత్రమే బ్లడ్ క్లాట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో డెఫిషియన్సీ ఆఫ్ ఫ్యాక్టర్ 8 అనేది హీమోఫీలియా. అంటే హీమోఫీలియా డిసీజ్ అనేది ఉన్నది అంటే ఒకవేళ ఇక్కడ జనరల్గా సో వాళ్ళకి కొంత ఏజ్ తర్వాత ఈ ఫ్యాక్టర్ 8 లాస్ అనేది వస్తుందన్నమాట. ఆ జీన్స్ ఉన్న వాళ్ళకి ఫ్యాక్టర్ 8 లాస్ అయిపోతుంది. సో అప్పటి నుంచి వాళ్ళకి ఒకవేళ ఏదైనా దెబ్బ తగిలింది అంటే బ్లడ్ అనేది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. క్లియర్, కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. అయితే మీరు అనుకోవచ్చు, సార్ దీన్ని కండిషనల్ రీతుల్లో పెట్టాలి కదా, కండిషన్ ప్రకారం దెబ్బ తగిలితేనే కదా బ్లడ్ వస్తేనే కదా చనిపోతారు. బట్ నో, ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే చిన్నప్పుడు వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదమ్మా. చిన్నప్పుడు వాళ్ళకి ఏ ప్రాబ్లం కూడా ఉండదు. కేవలం పెద్ద అయిన తర్వాత మాత్రమే ఫ్యాక్టర్ 8 అనేది పోతుంది. బట్ కండిషనల్ లీతల్లో చిన్న ఏజ్ అయినా పెద్ద ఏజ్ అయినా చిన్నప్పుడే ఆ ఫినైల్ క్యూటనోరియా అనే డిసీజ్ వస్తుంది. అర్థమవుతుందా? ఆ బేసిస్ మీద హీమోఫీలియా అనేది సెమీ లీతల్లో పెట్టాము. క్లియర్, అయితే చూడండి, డామినెంట్లో సబ్లీతల్లో ఎపిలోయియా, సెమీ లీతల్లో హంటింగ్టన్, రెసెసివ్లో సబ్లీతల్లో సికిల్ సెల్ ఎనీమియా, సెమీ లీతల్లో హీమోఫీలియా. ఈ విధంగా 4 డిసీజెస్ మనం గుర్తుంచుకుంటామన్నమాట. క్లియర్, అంతేనమ్మా. సో మీరు ఈ విధంగా ఆన్సర్ రాశారంటే బ్యూటిఫుల్గా మీ ఆన్సర్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ లీథల్ జీన్స్ సార్, ఈ లీథల్ జీన్స్ మెయిన్ ఉండడానికి గల కారణం ఏంటి? ఎస్, మెయిన్ ఉండడానికి గల కారణం ఏంటి అంటే జెనెటిక్ మ్యూటేషన్స్ అని చూస్తాము. క్లియర్, జెనెటిక్ మ్యూటేషన్ అంటే ఏంటి? సడన్ చేంజ్. జీన్స్ ఉంటాయి,
బట్ అవి సడన్గా మ్యూటేట్ అవ్వడం వలన కొత్తవి వస్తాయి. ఎందుకు ఇంకా ఎక్కువ ఉన్నాయంటే జనరల్గా మీరు చూస్తారు, ఉన్నవాళ్ళు చనిపోతారు. ఓకే, ఉన్నవాళ్ళు చనిపోతారు కాబట్టి నెక్స్ట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుందా అనేది డౌట్ ఉంటుంది. సో అయినా కొత్తవి ఎలా వస్తున్నాయంటే బికాజ్ ఆఫ్ జెనెటిక్ మ్యూటేషన్. జీన్స్ అనేవి మ్యూటేషన్లోకి చెందితే సడన్గా జీన్ ఆర్డర్ అనేది చేంజ్ అయితే జెనెటిక్ మ్యూటేషన్ వలన లీథల్ జీన్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. క్లియర్? బట్ ఇక్కడ కొన్ని చూస్తే కొంతమంది సెమీ లీథల్ జీన్స్ కూడా ఉన్నాయి. సో సెమీ లీథల్ జీన్ అనేది ఉండడం వలన క్లియర్, సెమీ లీథల్ జీన్ అనేది ఉండడం వలన చాలామంది రిప్రొడక్టివ్ ఏజ్ వరకు ఉంటున్నారు కాబట్టి, అంటే 40లోనో 50లోనో 60లో వస్తుందంటే అప్పటికే మ్యారేజ్ అయిపోతుంది. మ్యారేజ్ అయిపోయి బేబీస్ కూడా బర్త్ తీసుకుంటారు కాబట్టి నెక్స్ట్ జనరేషన్స్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఈ విధంగా ఈ సెమీ లీథల్ డిసీజెస్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి నెక్స్ట్ డిసీజెస్కి. క్లియర్? అండ్ ఆ తర్వాత మీరు కండిషనల్ లీథల్ చూస్తే దీన్ని ఏమంటామంటే దాన్ని మ్యూల్లర్ స్కూల్ ఆఫ్ థాట్ అని అంటాము. మ్యూల్లర్ స్కూల్ ఆఫ్ థాట్. అయితే మ్యూల్లర్ స్కూల్ ఆఫ్ థాట్లో క్లియర్గా చెప్తున్నారు ఏంటని, కండిషనల్ లీథల్ జీన్స్ వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు, వాళ్ళు అందుకే బ్రతికి ఉంటున్నారు. ఏ విధమైన మ్యానిపులేషన్? ఫినైల్ క్యూటనోరియా ఉంటే ఆ ఫుడ్ తినట్లేదు, సో ఆ ఫుడ్ తినట్లేదు కాబట్టి వాళ్ళు చనిపోవట్లేదు, వాళ్ళు బ్రతికే ఉంటున్నారు హ్యాపీగా అని మనం చూస్తాము. సో దిస్ ఈజ్ అబౌట్ లీథల్ జీన్స్. సింపుల్గా లీథల్ జీన్ అంటే అది చాలా డేంజర్ అమ్మా. అది ఎవరి దగ్గర ఉంటే ఆ వ్యక్తి చనిపోతాడు. ఆ వ్యక్తి చిన్నప్పుడు చనిపోతే సబ్ లీథల్ అంటాం, రిప్రొడక్టివ్ ఏజ్ వచ్చాక చనిపోతే సెమీ లీథల్ అంటాము. కండిషనల్ లీథల్ అంటే కొన్ని కండిషనల్ ఎన్విరాన్మెంట్లోనే చనిపోవడం అనేది జరుగుతుంది, మిగిలిన చోట్ల బాగానే ఉంటుంది. దాని ఎగ్జాంపులే ఫినైల్ క్యూటనోరియా చూస్తాం. అయితే లీథల్ జీన్స్లో డామినెంట్లో సబ్ లీథల్, సెమీ లీథల్, రిసెసివ్లో సబ్ లీథల్, సెమీ లీథల్ అని చూస్తాము. సబ్ లీథల్లో ఎపిలోయియా, సెమీ లీథల్లో హంటింగ్టన్, ఇక్కడ రిసెసివ్లో సబ్ లీథల్లో సికిల్ సెల్ ఎనీమియా, సెమీ లీథల్లో హీమోఫీలియా చూస్తాం. అయితే ఈ లీథల్ జీన్స్ వాళ్ళు చనిపోతారు కాబట్టి ఇప్పటికీ ఎందుకు అంతమంది ఉన్నారు అంటే బికాజ్ ఆఫ్ జెనెటిక్ మ్యూటేషన్స్ అని చూస్తాము. అండ్ నెక్స్ట్ సెమీ లీథల్ అనేది చాలా డేంజర్, అంటే 40-50 ఇయర్స్ తర్వాత వస్తుంది కాబట్టి అప్పటికే వాళ్ళు చనిపోతున్నారనమాట. అంటే అప్పటికే వాళ్ళు మ్యారేజ్ అవుతుంది, నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ ఆన్ చేస్తున్నారు. అండ్ ఆ నెక్స్ట్ మ్యూల్లర్ స్కూల్ ఆఫ్ థాట్ అని చూస్తాము. క్లియర్? సో దీంట్లో ఇక్కడ ఏమని చెప్తున్నారు, మనుషులు మ్యానిపులేట్ చేస్తున్నారు అంటే ఏంటి, కండిషనల్ లీథల్ జీన్లో ఫినైల్ ఫుడ్ అనేది తినకపోతే డెత్ రాదు కదా, సో అలా తినడం మానేస్తున్నారు అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అర్థమైంది కదమ్మా. అయితే ఒక్కసారి చూడండి, టాపిక్ అనేది ఎంత నీట్గా చెప్పుకున్నాం. సో ఇలానే క్లాస్లో కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ ఆప్షనల్ క్లాసెస్, వెంటనే మీరు ఆప్షనల్ క్లాసెస్ ఆంథ్రోపాలజీ బయలాజికల్ టాపిక్స్ అయినా కూడా ఇట్లా ఈజీగా చెప్తే ఈజీగా గుర్తుంటాయమ్మా. క్లియర్? సో ఆప్షనల్ క్లాస్ ఆంథ్రోపాలజీ తీసుకోవాలనుకుంటున్నారంటే యూ కెన్ సింప్లీ కాల్ టు ద నెంబర్ 78938995553 నెంబర్కి కాల్ చేయండి. రెగ్యులర్ ఆన్సర్స్ అనేవి రాస్తారు, మీకు క్లాసెస్ అనేవి సిన్సియర్గా అవుతాయన్నమాట. అది కాకుండా ఆల్రెడీ మీరు ఆప్షనల్ ఎక్కడైనా తీసుకుంటే యూ కెన్ జాయిన్ టు అవర్ ఆప్షనల్ టెస్ట్ సిరీస్, ఆప్షనల్ ఆంథ్రో టెస్ట్ సిరీస్. ఎవ్రీ వీక్ సండే ఎగ్జామ్ ఉంటుంది, ఫాలోడ్ బై మండే ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందమ్మా. క్లియర్? సండే ఎగ్జామ్ ఉంటుంది, మండే ఎక్స్ప్లెనేషన్. ఇది ఫిక్స్డ్ సిలబస్ అనమాట. సండే ఎగ్జామ్, మండే ఎక్స్ప్లెనేషన్. సో ఇది కంటిన్యూస్గా ఇలా వెళ్తూనే ఉంటుందన్నమాట. అన్లిమిటెడ్ టెస్ట్ అమ్మ. ఆప్షనల్ ఆంథ్రోపాలజీ టెస్ట్ సిరీస్ అనేవి కేవలం 10,000 రూపీస్ మాత్రమే. సో మీకు ఇంకే ఇంక్వైరీ డౌట్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయగలరు అనమాట. క్లియర్? సో అన్లిమిటెడ్ టెస్ట్ అనేవి మీకు ఆప్షనల్ ఆంథ్రో టెస్ట్ సిరీస్లో వస్తాయి. సో మీరు హ్యాపీగా దీన్ని కంప్లీట్ చేయగలరు అనమాట. క్లియర్? ఎస్. అయితే ఆప్షనల్ క్లాసెస్ అంటే డెమోస్ కూడా మీరు చూడొచ్చు. ఇది బెస్ట్ టైంలో ఉంది, మీరు వెంటనే తీసుకోవచ్చు అనమాట. క్లియర్? ఎస్.